హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏకే బ్లూ రేట్ స్టాక్ మార్కెట్ ఛానల్. ఇవాళ మార్కెట్లో ఏం జరిగిందో చూద్దామండి. నిఫ్టీ 67 పాయింట్స్ డౌన్ అయ్యి 25,082 దగ్గర క్లోజ్ అయింది. బ్యాంక్ నిఫ్టీ 10 పాయింట్స్ గెయిన్ అయ్యి 56,765 దగ్గర క్లోజ్ అయింది. సెన్సెక్స్ 247 పాయింట్స్ డౌన్ అయ్యి 82,253 దగ్గర క్లోజ్ అయింది. ఓకే, బ్యాంక్ ఎక్స్, ఫిన్ నిఫ్టీ అన్ని చిన్నగానే తగ్గాయండి. మిడ్ క్యాప్ బాగానే పెరిగిందండి 410. ఐటీ తగ్గింది. ఇవాళ మార్కెట్ దిగిపోవడం గల కారణం ఏంటో చూద్దామండి. ఇవాళ కూడా వరుసగా 4వ రోజు నష్టాలను మీసినాయండి. అయితే అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు రావడం సో ట్రేడర్స్లో కొంచెం భయాలని ఏర్పరిచిందండి. యూరోపియన్ యూనియన్ మెక్సికోపై ఆగస్టు 1 నుంచి 30% టారిఫ్ విధిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించాడు. అయ్యే దీనికి తోడు త్రైమాసిక ఫలితాలు కూడా నిరుత్సాహకరంగా ఉండడంతో ఇవాళ మార్కెట్ పడిపోయిందండి. ముఖ్యంగా ఐటీ షేర్లలో అమ్మకాల ఒత్తిడి బాగా అనిపించిందండి. సో ఈ క్రమంలో నిఫ్టీ 25,100 బిలో క్లోజ్ అయిందండి. మిడ్ క్యాప్ బాగానే రాణించింది. ఓకేనా అండి, అది అసలు ఐటీ షేర్లలో ఒత్తిడి అండ్ ట్రంప్ ఈ 30% టారిఫ్ మెక్సికో పైన, ఇవి రెండు కారణాలండి. ఇవాళ కాల్ ఇచ్చినట్టే ఇచ్చి నేను సైడ్ అయిపోయానండి. ఎందుకంటే ఇవాళ నాకు అసలు ఇవాళ మార్కెట్ మీద ఇంట్రెస్టే లేదండి. నాకు వేరే పర్సనల్ వర్క్ ఉండే, మీకు ఇక్కడ నేను 1 అవర్ తర్వాత వస్తా అని చెప్పి పెట్టాను, కానీ నేను ఈవినింగ్ వచ్చానండి ఇంటికి. అలా అన్నం కూడా సరిగా తినలేదు నేను. అలాంటి సిచ్యువేషన్ ఇవ్వాలి నాది, అందుకోసం నేను ఇవ్వలేదు. ఇచ్చిన ఒక్క కాల్ కూడా సరిగా రాలేదు, అది అక్కడ నుంచే రివర్స్ అయిపోయింది కదండి, మళ్ళీ పైకి రాలేదు అది. ఇది అలా సెన్సెక్స్ ఇచ్చాను, ఎంత 82,200 కాల్ ఇచ్చాను. ఒకసారి చూద్దాం, అది 82,200 కాల్ ఇదండి. ఎక్కడ ఇచ్చానేది 388 మీద క్లోజ్ అయితే బై చేయమన్నాను. అసలు 388 మీదనే క్లోజ్ అవ్వలేదు ఎక్కడ, ఏ కండిషన్. ఈ హై ఎంత అండి 331, ఇక్కడ హై ఎంత 377. ఇక్కడ ఇచ్చాను నేను స్టార్టింగ్లో 377. ఏమైనా క్రాస్ అవుతుందేమో పైకి వెళ్తుంది అనుకున్నా, అక్కడి నుంచి రివర్స్ అయింది, మళ్ళీ అక్కడికి రాలేదు మార్కెట్. సో నో లాస్, నో ప్రాఫిట్, అసలు ట్రేడే ఎగ్జిక్యూట్ కాలేదు. ఓకేనా, ఇవాళ అందుకోసం నేను ఇవ్వలేదండి. రేపు మనం మంచి కాల్ ఇచ్చుకుందాం. ఓకేనా, రేపటి లెవెల్ చూద్దామండి ఒకసారి. నిఫ్టీ చూడండి, 25,000 కాల్ని యాడ్ చేసుకోండి. 25,000 కాల్ని యాడ్ చేసుకొని ఇది ఎప్పుడు బై చేయాలి తెలుసా, 183 మీద క్లోజ్ అయితేనే, ప్రీమియం క్యాండిల్ 183 మీద క్లోజ్ అయితేనే బై చేసుకోవాలి. బై చేసుకొని ఫస్ట్ టార్గెట్ 209 పెట్టుకోండి, స్టాప్ లాస్ 168 పెట్టుకోండి. ఓకే, 168 పెట్టుకోండి. ఓవరాల్ టార్గెట్ 235 పెట్టుకోండి. 25,200 పుట్టు కూడా యాడ్ చేసుకోండి. ఇది ఎప్పుడు బై చేయాలంటే, దీని ప్రీమియం క్యాండిల్ 144 మీద క్లోజ్ అయితే బై చేయండి. ఫస్ట్ టార్గెట్ 165, స్టాప్ లాస్ 132, ఓవరాల్ టార్గెట్ 187. ఇంకోటి ఏంటండి, 56,600 కాల్, ఇది బ్యాంక్ నిఫ్టీ అండి. 56,600 కాల్ బై చేయాలనుకుంటే ఆ ప్రీమియం క్యాండిల్ 880 మీద క్లోజ్ అయ్యేటట్టు చూసుకోండి, అప్పుడు బై చేయండి. ఫస్ట్ టార్గెట్ 859, స్టాప్ లాస్ 796, ఓవరాల్ టార్గెట్ 901. 57,000 పుట్, ఇది కూడా యాడ్ చేసుకోండి. ఒకవేళ పుట్ సైడ్ వెళ్తే ఆ ప్రీమియం క్యాండిల్ 601 మీద క్లోజ్ అవ్వాలి, అప్పుడు బై చేయండి. ఫస్ట్ టార్గెట్ 638, స్టాప్ లాస్ 582, ఓవరాల్ టార్గెట్ 675. సెన్సెక్స్ చెప్తాను చూడండి, 81,900 కాల్ బై చేయాలనుకుంటే ఈ స్ట్రైకింగ్ ప్రైస్ యాడ్ చేసుకోండి. 81,900 కాల్, ఇది ఒకవేళ మనం బై చేయాలనుకుంటే ఆ ప్రీమియం క్యాండిల్ 500 మీద క్లోజ్ అయ్యేటట్టు చూసుకోండి. 500 మీద క్లోజ్ అయితే ఫస్ట్ టార్గెట్ 600, స్టాప్ లాస్ 449, ఓవరాల్ టార్గెట్ 701. 82,600 పుట్ బై చేయాలనుకుంటే ప్రీమియం క్యాండిల్ 367 మీద క్లోజ్ అవ్వాలి, అప్పుడు బై చేయండి. ఫస్ట్ టార్గెట్ 451, స్టాప్ లాస్ 324, ఓవరాల్ టార్గెట్ 535.
వీటి ప్రాఫిట్ లాస్ చెప్పలే కదా. 25,000 అయితే ప్రాఫిట్ అయితే వస్తే 2018 అండి, లాస్ వస్తే 1009. 25,200 పుట్టిది ఒకవేళ మనం తీసుకున్న కాల్ ప్రాఫిట్ వస్తే 1670, లాస్ వస్తే 835. 56,600 కాల్లో ప్రాఫిట్ వస్తే 1478, లాస్ వస్తే 739. 57,000 పుట్లో ప్రాఫిట్ వస్తే 1310, లాస్ వస్తే 655. 81,900 కాల్లో ప్రాఫిట్ వస్తే 2015, లాస్ వస్తే 1007. 82,600 పుట్లో ప్రాఫిట్ వస్తే 1691, లాస్ వస్తే 845. ఇది ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకుంటే తీసుకోండి. నేను ఎలాగూ స్క్రీన్ షేర్ చేస్తాను లేండి. రేపు మంచి కాల్ ఇచ్చుకుందామండి. మార్కెట్ చూస్తే మొత్తం బేరిష్ లా అని అనిపిస్తుందండి. ఎందుకంటే ఇప్పుడు టెక్నికల్ అనాలిసిస్ మాట్లాడుకుంటే మనకు ఎక్కడ వరకు వచ్చిందండి, ఈ హై వరకు వచ్చింది. ఈ హై వరకు వచ్చి ఇక్కడ నుంచి రివర్స్ అవుతారు. ఇది ఇంకా కిందికి దిగింది అనుకోండి, దిగదని అనుకుంటున్నా. ఒకవేళ దిగితే మాత్రం దీని కిందికి వస్తుందండి. ఇది లో ఎంత, 24,470. ఈ ఆగస్ట్ 1 అన్నాడు. ఆగస్ట్ 1 కాకముందే ట్రంప్కి అసలు అవతలేనట్టుంది. టారిఫ్ వేసుకుంటూ వెళ్తున్నాడు, మార్కెట్ దిగుతూనే ఉంది. ఒకవేళ ఇక్కడ నుంచి రివర్స్ అయి పైకి వెళ్ళింది అనుకోండి, ఖచ్చితంగా ఈ హై 25,669 ఉంది, దాన్ని బ్రేక్ చేసి పైకి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. అప్పుడు మనకు 27 వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. అన్ని అనుకూలిస్తే ఒకసారి వీటిది రేపు లెవెల్స్ చెప్తున్నామండి. ఇవి 25,000 నుంచి 25,200 మధ్యన ఉంటుందండి నిఫ్టీ. అంటే 200 పాయింట్స్ రేంజ్ లో ఉంటుంది. సపోర్ట్ గా 25,000 ఉంటుంది, 25,200 ఏమో రెసిస్టెన్స్ ఉంటుంది. ఓకే, ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను కదా, సపోర్ట్ దగ్గరకు వస్తే ఒకసారి రివర్స్ అయ్యే వరకు చూడండి. వెంటనే ఇక్కడ వరకు వచ్చింది ఇంకా కింది దిగుతుంది అని అక్కడ సెల్ చేయడం చేయకండి. ఒకవేళ రెసిస్టెన్స్ వరకు వస్తే ఇక్కడ బై చేయకండి. ఇక్కడ వరకు వెళ్ళింది, ఇది ఎలా క్రాస్ అవుతుందని. ఇది క్రాస్ అయ్యి క్లోజ్ అయితేనే బై చేసుకోండి. పైకైనా కిందికైనా ఈ లైన్ క్రాస్ అయ్యి కింద క్లోజ్ అవ్వాలి. ఈ లైన్స్ తీసుకోండి. మీరు వీడియో పాజ్ చేసైనా సరే ఈ లైన్స్ తీసుకోండి. ఓకేనా. బ్యాంక్ నిఫ్టీ చూడండి. బ్యాంక్ నిఫ్టీ అయితే 1 అవర్ పెడదాం. 56,600 నుంచి 57,000 అంటే 400 రేంజ్ లో ఉంటుందండి. 400 పాయింట్స్ రేంజ్ లో. ఓకేనా. 56,600 ఏమో సపోర్ట్ గా, 57,000 రెసిస్టెన్స్ గా. ఈ గుర్తుపెట్టుకోండి, సపోర్ట్ రెసిస్టెన్స్ గుర్తుపెట్టుకుంటేనే మనం మార్కెట్ లో ట్రేడ్ ఎలా చేయడం అనేది సాధ్యమవుతుంది. లేకుంటే గుడ్డిగా చేస్తే మాత్రం దారుణంగా లాస్ అవుతారు. ఒకవేళ మార్కెట్ వాళ్ళు క్యాండిల్ వరుస పెట్టి ఇలా వేసారనుకోండి, పెద్ద పెద్ద క్యాండిల్ వేసారనుకోండి, ఇక్కడికి వచ్చింది, మీరు ఇక్కడ ఆశపడి ఏం చేస్తారు, ఇంకా పైకి వెళ్తుంది అని చెప్పి పై చేస్తారు. వాడు ఇక్కడ నుంచే రివర్స్ ఇస్తారు. అందుకోసం నేను రెసిస్టెన్స్ అంటాను. ఒకవేళ నువ్వు బై చేయాలి, కంటిన్యూగా బై చేయాలంటే దీని మీద క్లోజ్ అవనివ్వండి. ఈ 57,000 మీద క్లోజ్ అవనివ్వండి. నిఫ్టీ అయితే 25,400 మీద క్లోజ్ అవనివ్వండి, అప్పుడు బై చేద్దాం. ఓకేనా. ఒకవేళ పుట్ సైడ్ చూడాలనుకుంటే 56,600 కింద క్లోజ్ అవనివ్వండి, అప్పుడు బై చేద్దాం పుట్టు. సెన్సెక్స్ చెప్తానండి. సెన్సెక్స్ది 81,900 నుంచి 82,500 మధ్యన ఉంటుందండి. మొత్తం 600 పాయింట్స్ రేంజ్లో ఉంటుంది. 82,600 ఏమో రెసిస్టెన్స్, 81,900 ఏమో సపోర్ట్. సారీ అండి, ఇది 700 పాయింట్ రేంజ్లో ఉంటుంది. ఇది 700 పాయింట్స్ రేంజ్లో సెన్సెక్స్ ఉంది. నిఫ్టీ ఏమో 400 పాయింట్స్ రేంజ్లో ఉంది. బ్యాంక్ నిఫ్టీ ఏమో 200 పాయింట్స్ రేంజ్లో ఉంది. ఓకేనా. దీని రెసిస్టెన్స్ సెన్సెక్స్ 82,600,
సపోర్ట్ 81,900. ఓకేనా, ఇవి గీసుకోండి లైన్లు, వీడియోని పాజ్ చేసైనా సరే గీసుకోండి. ఓకేనా, ఇవాళ అయితే నేను కాల్ ఇవ్వలేదండి, చెప్పాను కదా నేను అసలు బయటికి వెళ్ళాను, అటే వెళ్ళాను, చాలా బిజీ ఉండే, నాకు వర్క్ ఒకటి పర్సనల్ ఉండే, సో అంటే నేను స్ట్రక్ అయిపోయాను నేను. రేపు మంచి కాల్ ఇచ్చుకుందాం. ఓకేనండి. నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ గ్రూపులలో షేర్ చేయండి. నా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వాలంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తానండి, దాని ద్వారా జాయిన్ అవ్వండి. ప్లీజ్ జాయిన్ అవ్వండి, మీ సపోర్ట్ నాకు కావాలండి. సబ్స్క్రైబర్స్ పెరగట్లేదు, టెలిగ్రామ్లో కూడా పెరగట్లేదండి. ఇంత మంచి కంటెంట్ ఇస్తున్నాను, దయచేసి జాయిన్ అవ్వండి. ఓకేనండి, నేను మరో వీడియోతో మళ్ళీ రేపు కలుస్తాను. అంతవరకు టేక్ కేర్, బాయ్. జై